అందరికీ నమస్కారం. నేను ఏఎన్బిఎస్ నారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి ప్రస్తుతం నేను అరకు దగ్గర అనంతగిరి అనేటువంటి గ్రామంలో తాడిగడ అనేటువంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడవలసినటువంటి వాటర్ ఫాలు. అనంతగిరి నుండి ఒక 2 కిలోమీటర్లు లోనకి రావాలి. ఇంటీరియర్ ప్లేసు, వాహన సౌకర్యం ఏమి ఉండదు. నడిచి వచ్చాను, అందుకని కొద్దిగా టైర్డ్గా కనిపిస్తున్నా. మీకు చూడండి, నా వెనకాల వ్యూ ఎంత బాగుందో చూడండి ఒకసారి. చాలా అద్భుతంగా ఉంది కదా. చూడండి వ్యూ ఎంత బాగుందో. నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా వాటర్ ఫాలు. దాని దగ్గరికి వెళ్దాం. చాలా బాగుంది. ఇది సీనరీ చాలా అద్భుతంగా ఉంది. మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం, రండి. ఇలా కొంచెం మెట్లు దిగి వెళ్ళాలి కిందకి. ఆ వాటర్ ఫాల్ కనబడుతుంది కదా, ఇలా లోయలోకి దిగి వెళితే ఆ వాటర్ ఫాల్ ఇంకా బాగా పూర్తిగా మనకి కనబడుతుంది. చూడండి, సీనరీ చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ అనంతగిరి అనేటువంటిది ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికంటే కూడా హైయెస్ట్ ప్లేస్ ఇది. ఇక్కడ బాగా చల్లగా ఉంటుంది. ఈ ఏరియాలో ఇంతకంటే బాగా చల్లగా ఉండేటువంటిది లంబసింగ్ అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ లంబసింగ్ ప్రాంతం కూడా చాలా చల్లగా ఉంటుంది. కుదిరితే అక్కడ కూడా మనం వెళ్దాం. ఆ లంబసింగ్ని కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో సీనరీ. చాలా బాగుంది కదా. అదే జలపాతం. కిందకెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది. ఇలా మెట్లు కట్టారు దిగడానికి, బాగానే ఉంది, అనుకూలంగానే. ఇంతకుముందు మెట్లు ఉండేవి కాదు, ఇప్పుడు బాగా కొంచెం డెవలప్ చేశారు. సొంత వెహికల్ ఉన్నటువంటి వాళ్ళకి చూడడానికి చాలా బాగుంటుంది. ఇది బొర్రా కేవ్స్ దగ్గరలోనే ఉంటుంది. ఇది అనంతగిరి అనేటువంటి ఊర్లోంచి కొంచెం లోపలికి 2 కిలోమీటర్ల లోనకి వెళ్ళాలి. తాడిగడ వాటర్ ఫాల్స్ అంటారు దీన్ని. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఎక్కువగా వాటర్ వస్తూ ఇంకా బాగుంటుంది. వేసవికాలం అవటంలో కొంచెం వాటర్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇదేనండి తాడిగడ వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో. వర్షాకాలం అయితే ఇదంతా నీరు బాగా ప్రవహిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక్కడ దగ్గర కూడా రాలేము. ఇక్కడ నేను నుంచున్న ప్లేస్ అంతా కూడా నీటితో నిండిపోతుంది. వర్షాకాలం డేంజరు. ఇది వేసవికాలం కాబట్టి చాలా చక్కగా మనం చూడగలుగుతున్నాం. దాన్ని డైరెక్ట్ ఎదురుగుండా దాన్ని ఫోటోషూట్ తీయగలుగుతున్నాం. చూడండి ఎంత బాగుందో. వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారు. ఈరోజు సోమవారం, అదే ఆదివారం అయితే విపరీతమైనటువంటి జనం ఉంటారు. సోమవారం కాబట్టి ఈరోజు జనం పెద్దగా లేరు. అందున ఉదయం 10 గంటలైంది. అదే సాయంత్రం 4-5 గంటలకి జనం బాగా ఉంటారు. చూడండి ఎంత బాగుందో లొకేషను. చాలా అద్భుతంగా ఉంది కదా. లేడీస్ బట్టలు మార్చుకోవడానికి కూడా ఇక్కడ ఫెసిలిటీగా కట్టారు. బాగుంది ఇక్కడ. ఇది ఒక వాగులాగా ఉంది. ఈ వాగులాగా పైనుంచి వచ్చిన నీరు ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటుంది.
ఇది ఎప్పుడు నిరంతరం ఇలా ఈ వాటర్ ఫాల్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. బాగుంది కదా. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్. ఇలాంటి వాటర్ ఫాల్స్లో స్నానం చేయడం చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక్కడ స్నానం కూడా చేయొచ్చు, చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్ చాలా బాగుంది. ఆ పైన చూడండి చెట్టు, కొండ, చాలా అద్భుతంగా ఉంది కదా వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ మీకు నచ్చింది అనుకుంటా. ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్ తప్పనిసరిగా చూడండి. నాకైతే బాగా నచ్చింది. ఈ వాటర్ ఫాల్ పైకి వెళ్ళి కూడా మనం చూడొచ్చు. పైకి మెట్లు ఉన్నాయి, అక్కడ దూరంగా కనపడుతుంది కదా మీకు, అదే మెట్లు. అలా 3 స్టెప్పులుగా ఉంటుంది వాటర్ ఫాల్. అక్కడి నుంచి జారివారి మళ్ళీ ప్రక్క నుంచి మళ్ళీ ఇక్కడికి పడుతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా 3 స్టెప్పులుగా ఇలా పడుతూ ఆఖరికి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి ఇలా ప్రవహిస్తూ ఇలా వాగులాగా వెళ్ళిపోతుంది అన్నమాట. వాగులాగా వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా, బాగుంది వాటర్ ఫాల్. ఏమాత్రం డేంజర్ లేదు ఇక్కడ, చక్కగా స్నానం చేయొచ్చు, ఏమాత్రం డేంజర్ లేదు ఇక్కడ, బాగుంది. ఇక్కడి నుంచి చూడండి వాటర్ ఫాల్ చాలా అందంగా ఉంది, అలా జాలువారుతోంది కిందకి. చాలా అద్భుతంగా ఉంది కదా. అది వాటరా పాలా అన్నట్టుంది, నీరు పాల్లా కనపడుతుంది. చాలా బాగుంది దృశ్యం, చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో వాటర్ ఫాల్, అద్భుతంగా ఉంది కదా. అలా కిందకి వెళ్ళిపోవచ్చు. ఇది వాటర్ ఫాల్ అన్ని మనం పైనుంచి తీస్తున్నాం. తాడిగడ వాటర్ ఫాల్ అంటారు దీన్ని. అనంతగిరి ఊరు దగ్గర ఉంది. అనంతగిరిలో గెస్ట్ హౌస్లు అన్నీ కట్టారు, హరిత రిసార్ట్స్ కూడా ఉన్నాయి. కానీ అనంతగిరిలో చూడటానికి ఏమి ఉండదండి. కానీ ఇక్కడ చుట్టుపక్కల ఏరియా కంటే హయ్యెస్ట్ ప్లేస్ ఇది. ఈ ఏరియా మొత్తానికి ఇక్కడే చల్లగా ఉంటుంది. సొంతగా వెహికల్ ఉన్నటువంటి వారు, కార్లు ఉన్నటువంటి వారు అయితే ఇక్కడ రిసార్ట్స్లో ఆన్లైన్ బుకింగ్ ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇక్కడ ఉండి చుట్టుపక్కల 30-40 కిలోమీటర్ల సరౌండింగ్లో
అన్నీ చూడవలసినవి చూసి 2-3 రోజులు ఉండి చల్లగా ఆనందాన్ని ఆస్వాదిస్తూ వెళ్తారు. అనంతగిరి నుంచి అరకు వ్యాలీ ఒక సుమారు 30-35 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళే దారిలో చాలా అద్భుతంగా ఉంటాయి. కాఫీ తోటలు, హయ్యెస్ట్ ప్లేసు గాలికొండ అంటారు దాన్ని. కాఫీ తోటలు ఉంటాయి చాలా. అలా షూటింగ్ ప్లేసెస్ కూడా, చాలా సినిమాలు షూట్ చేసినటువంటి ప్లేసెస్ కూడా మనకి దారిలో కనబడతాయి. సొంత వెహికల్ ఉంటే ఆగుతూ ఆగుతూ వెళితే చాలా ఆనందంగా ఉంటుంది. బాగుంది కదా జలపాతం. జలపాతం దగ్గర వ్యూ పాయింట్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ ఒక స్టేజ్లా కట్టారు. ఎక్కి చుట్టుపక్కల ప్రదేశాన్ని చూడటానికి చాలా బాగుంది ఇది. టూరిజం వాళ్ళు ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎలా అయినా మన ఆంధ్రాలో టూరిజం కొంచెం డెవలప్మెంట్ తక్కువ ఉందని చెప్పాలి. ఇలాంటి ప్లేసులన్నీ బాగా డెవలప్ చేస్తే టూరిస్టులు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజంతా మబ్బుగా ఉంది, మంచు బాగా ఉంది. చూడండి, ఇదంతా కూడా మబ్బులు ఆ కొండలను తాకుతూ ఉన్నాయి. వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంది, బాగుంది. ఈ జలపాతం నీళ్ళే అక్కడికి వెళ్తున్నాయి. అలా లోయలోకి వెళ్ళిపోయి అలా కిందకి వెళ్ళిపోతాయి. అది ఒక వాగులాగా కిందకి వెళ్తుంది అన్నమాట. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది జలపాతం. తాడిగడ వాటర్ ఫాల్ ఏరియా అంతా ఇలా ఉంది. అక్కడ పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు, పోడు భూములు అంటారు వీటిని. ఆ పైన ఉన్నటువంటి వాటర్ మళ్ళీ కింద మడిలో పెడతారు, కింద మడిలో మళ్ళీ కింద మడిలో అలాగ వరుసగా పెడతారు. తక్కువ నీరుతోనే ఇక్కడ వ్యవసాయం చేస్తారు. ఇక్కడ ఏదో ఒక చిన్న గ్రామం కూడా ఉంది. ఏరియా చాలా బాగుంది, ఒకసారి దర్శించవచ్చు, చూడవచ్చు, బాగుంది. ఈ ఏరియా అంతా తాడిగడ వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఏరియా ఇదంతా. చాలా బాగుంది కదా. ఇవంతా కూడా కొండలు కోనలు ఇలాగే ఉంటాయి. ఎంత బాగుంటుంది, అద్భుతంగా. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. వీళ్ళు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలా స్టెప్పులుగా కొండల మీద కూడా పండిస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, వరి ధాన్యం చక్కగా పండించారు. బంగారం లాంటి పంట పండింది కదా, బాగుంది. చాలా అద్భుతంగా పండించారు. అలాగే కూరగాయలు, అరటిపళ్ళు, అన్ని పంటలు కూడా పండిస్తారు ఇక్కడ. కష్టజీవులు, మొత్తానికి బాగా కష్టపడతారు కష్టజీవులు. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది ఒక పర్వతం, అలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇక్కడ మామిడి చెట్లు ఇవన్నీ పెంచారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది చూడండి, పనస చెట్టు కాయలు ఎంత అద్భుతంగా కాసిందో. పనస చెట్టుకి కొమ్మలకే కాయలు కాస్తుంటాయి, విశేషం. చాలా బాగున్నాయి కదా. ఇలాంటి చెట్లు అరకు ఏరియాలో చాలా ఎక్కువ ఉంటాయి. పనస పంట ఇక్కడే పండుతుంది బాగా. ఇక్కడ పనసకాయలు చౌకగా ఉంటాయి కూడా.
చాలా ముచ్చటగా ఉన్నాయి కదా. పనస చెట్టు ఈ కర్ర చాలా గట్టిగా ఉంటుందట. పనస చెట్టు కర్ర, దీంట్లో సంగీత వాయిద్యాలు తయారు చేయడానికి ఈ పనస కర్రను ఉపయోగిస్తూ ఉంటారు. వీణలు, తంబురలు, డోలు, సన్న ఇలాంటివి తయారు చేయడానికి ఈ పనస కర్ర వాడతారు ఎక్కువగా. బాగుంది కదా, చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇక్కడ అన్ని పనస చెట్లే ఉన్నాయి. పనసకాయలు బాగా కాసేసినాయి. చాలా అద్భుతంగా ఉంది కదా చెట్టు. చాలా బాగుంది, కాయలు విపరీతంగా కాసినాయి. చూడండి చెట్టు. ఇది అనంతగిరి గ్రామం అండి. ఇది మండల ప్రజా పరిషత్ కార్యాలయం అనంతగిరి. ఇది మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది. ఈ అనంతగిరి ఈ కార్యాలయం ఎదురుగుండా ఉన్న రోడ్లోంచే మనం తాడిగూడ జలపాతానికి వెళ్ళాలి. ఇక్కడ చిన్నపాటి సంత జరుగుతుంది. ఈరోజు సోమవారం ఇక్కడ సంత జరుగుతుంది. సంతలోకి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి కూరగాయలు, చిరుధాన్యాలు, స్టీల్ సామాన్లు, చెప్పులు, బట్టలు, రీఛార్జీ, ఇవన్నీ సెల్ ఫోన్కి సంబంధించినవి, ఛార్జ్ లైట్లు, ఇవన్నీ కూడా కొనుక్కుంటుంటారనమాట. ఈ సంత చిన్నపాటి సంత. ఇది పెద్ద సంత కాదు, కొద్దిగా ఉంటుంది. ఇక్కడ ఈవిడి చిరుధాన్యాలు అమ్ముతుంది. మినప్పప్పు, కందిపప్పు, రాజ్మా, ఇవన్నీ, కందిపప్పు ఇవన్నీ కూడా అపరాలు అమ్ముతుంది. కూరగాయలు కూడా పెట్టుకుంది. కానీ ఇక్కడ ఏం చవకగా ఉండవండి. మనకున్న రేటు కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఈ చూడండి, ఈ బజార్ అంతా సంత. లోనకి వెళ్తే కొద్దిగా సంత జరుగుతుంది. గాజులు, ఇంకా అన్ని సామాన్లు, నూనెలు, సబ్బులు, అన్ని రకాలు, చేపలు, ఉల్లిపాయలు, అన్ని సమస్తం కూడా ఇక్కడ అమ్ముతారు. ఇక్కడ చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయండి. ఇక చూడండి, ఇక్కడ అన్నీ అమ్ముతున్నాడు. పెద్ద కిరాణా కొట్టు. ఇది డీమార్ట్ లాగా ఉంది కిరాణా కొట్టు. ఇది ఒక చిన్న సైజు డీమార్ట్ అనమాట అండి. ఈ సంత అంటే ఏంటి? సంత అంటే డీమార్ట్ అని అర్థం. మనకి సిటీల్లోనేమో క్లాస్గా డీమార్ట్లు అంటాం. ఏపీ టూరిజం వారి హరిత హిల్ రిసార్ట్స్ అనంతగిరి, ఏసీ అండ్ నాన్ ఏసీ అకామిడేషన్. ఈ లోపల కూడా రిసార్ట్స్ ఉన్నాయి. రోడ్డు పొడుగుతా అనంతగిరిలో చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఉండడానికి ఏమి ఇబ్బంది లేదు. అనంతగిరిలో కొంచెం ఊరు దాటి బయటకు వచ్చిన తర్వాత హై స్కూల్ ఉంటుంది. హై స్కూల్ దగ్గర ఈ సీనరీ చాలా అద్భుతంగా ఉంది. చూడండి, చాలా అద్భుతమైనటువంటి సీనరీ. అక్కడ 2-3 పల్లెటూర్లు కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఊళ్ళు ఉన్నాయి. ఈ దృశ్యం చాలా బాగుంది కదా. పెద్ద పెద్ద కొండలు, ఎత్తైన కొండలు, మళ్ళీ కింద లోయలు. ఆ లోయల్లో ట్రైబల్స్ నివసిస్తూ ఉంటారు. చాలా బాగుంది. అరకులో ఒక పెద్ద సంత ఉంటుందండి. అది మా పురాణ అమృతం ఛానల్లో
ముందు పెట్టాను చూడండి. ఈవిడి పనసకాయలు అమ్ముతుంది. ఇక్కడ సంత దగ్గరే పనసకాయలు అమ్ముతుంది. పెద్ద కాయ అయితే 200 అమ్ముతుంది, చిన్న కాయ అయితే 100 రూపాయలు అమ్ముతుంది. ఎవరైనా కారు వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్ళిపోతుంటారు. మనకి అక్కడైతే మనకి రావండి ఆ రేటుకి, ఇక్కడ కొంచెం చౌకగా ఉంటాయండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. అరకుకి సంబంధించినటువంటి ఏ విషయమైనా నన్ను అడగండి, ఫోన్ చేయండి, చెప్తాను, ఉచిత సలహా ఇస్తాను. నా ఫోన్ నెంబర్ 9492980291. దూరం నుండి వచ్చేటువంటి వారికి ఏదైనా సమాచారం కావాలంటే నన్ను అడగండి. మీరు దూరం నుంచి వస్తారు కాబట్టి ఎంతో ఖర్చు పెట్టుకొని మీరు ఇబ్బంది పడకూడదని ఈ సమాచారం మీకు ఇస్తున్నాను. మీరు అరకు గురించి ఏ సమాచారం కావాలన్నా నన్ను అడగండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పురాణ అమృతం. థ్యాంక్ యూ వెరీ మచ్.